మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, దేవుడు మనలను ఎలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. పీటర్ అన్న, సైలస్ అన్న, వీరి కుటుంబాలు, అలాగే సహోదరుడు డేవిడ్ రాజు, వీళ్ళ కుటుంబం, ముగ్గురు అన్నదమ్ములు, ఒక తల్లి కడుపున పుట్టినటువంటి సహోదరుల మధ్య ప్రేమ సహజంగానే ఉంటుంది. నా అన్న, నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి. అయితే ఒకే తండ్రి పరలోక దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఆయన పిల్లలు భూమి మీద ఎక్కడున్నా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, విద్యావంతులైనా, విద్యాహీనులైనా, ఎవరైనా సరే ఒక్క తండ్రి పిల్లలే. ఆ తండ్రి నన్ను ఎలా ప్రేమించాడో నిన్ను కూడా అలాగే ప్రేమించాడు. సర్వలోకాన్ని కూడా ఆయన ప్రేమించాడు. మనము పాపులమై ఉండగానే మనల్ని దేవుడు ప్రేమించాడు. మన పాప శాప మరణ నరక శిక్ష నుండి విడిపించడానికి తన ప్రియమైన కుమారుని మన కొరకు బలిగా, అర్పణగా ఈ లోకానికి పంపించాడు. ఆ కుమారుడు కూడా తండ్రి చిత్తాన్ని చేయడానికి త్యాగ సహితముగా తన ప్రాణం ఇవ్వడానికి వెనుకంచి వేయక ఇష్టపూర్వకంగా కలువరి శిలువలో పాపులమైన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన విశ్వాసం ఉంచిన మనము పాపము నుండి విడిపించబడి మనము నెమ్మది పొంది, ఆనందము పొంది, సంతోషం పొంది, ఇట్టి భ్రష్టుడు నాయన నన్ను ప్రేమించిన నా ప్రభువు, నా పరమ తండ్రి, ఆ ప్రేమ ద్రోహిని, భ్రష్టుడిని, తిరుగుబాటుదారుడిని ఇట్టి నన్ను ప్రేమించి నేను పాపములో ఉండగా నా కొరకు చనిపోయి నా పాపమంతా తుడిసివేసినటువంటి నా దేవుడు, పవిత్రపరిచిన నా దేవుడు, ఆయన ప్రేమను రుచి చూచిన మీదట ప్రియమైన దేవుని పిల్లారా, ఒకరిని ఒకరు మనం ఎలాగ ప్రేమించాలి? ప్రేమలు భూమి మీద ప్రేమలు, పైన ఉన్నటువంటి ప్రేమ రెండుగా మనం విడదీయొచ్చు. భూమి మీద ప్రేమ స్వార్థంతో కూడినటువంటిది. భూమి మీద ఉన్నటువంటి ప్రేమ అన్నదమ్ముల్లోనైనా సరే ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ ఉందనుకో, పంపకాలు ఎలాగుంటుంది? తమ్ముడు అన్న ప్రేమ, ఇవి చివరి దినాలు, ప్రేమలు చల్లారిపోయే దినాలు. కాబట్టి ఈ ఆఖరి దినాలు కాబట్టి
అంచె దినాల్లో అనేకులు ప్రేమ చల్లారిపోవును అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తా ఉంది. ప్రియమైన దేవుని పిల్లారా, మత్తయి సువార్త 24వ అధ్యాయము. అంచె దినాల్లో అనేకులు ప్రేమ చల్లారిపోతుంది. కాబట్టి ఈ ప్రేమను చివరి వరకు కూడా మనం ఏం చేయాలంటే కాపాడుకుంటూ రావాలా. అక్రమం విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారు. చదవండి 12వ వచనం. అక్రమం విస్తరించుట చేత, అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును. ప్రేమ ఎందుకు చల్లారదంటే అక్రమం అట. అక్రమము. దేవుని పిల్లల్లో ఈ అక్రమం ఎక్కడి నుండి వచ్చింది? ప్రేమను విత్తితే అక్రమం ఎందుకు వచ్చింది అంటే పక్కన ఎవడో విత్తనం వేశాడు. ఎవరా వేసినాడు? దుష్టుడు, అపవాది. సంవత్సర అంతము అనగానే ఫలాలు మన ఇంట్లో తెచ్చి వేసుకుంటాం కదా. చేలన్నీ పండినాయి, అవునా కదా? సంవత్సరాంతానికి చేలన్నీ ఇంటికి వస్తాయి. అందుకే చక్కగా పండగ చేసుకుంటూ ఉంటారు. నీ విత్తిన విత్తనం ఏదైతే ఉందో అదే పంట నువ్వు తీసుకొస్తావు. నీ జీవితంలో దైవ వాక్యం విత్తబడి ఉండగా వాక్య ఫలాలేవి? ఆత్మఫలంలో మొట్టమొదటిది ఆత్మఫలం ఏమనగా ఎక్కడ మొదలవుతుంది? ప్రేమ. ప్రేమ. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ ప్రేమ ఏమైంది ఈనాడు? ఈ ప్రేమ ఏమైంది ఈనాడు? ప్రియమైన దేవుని పిల్లారా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే పోటీ ఉందట. ఎవరికి చెప్తారా? అబ్బా చూసారా? ఏసావు యాకోబు. పెద్దోడు ముందుగా వచ్చేస్తుంటే నువ్వు కాదురా ముందేళ్ళు, నేను ఆశీర్వాదాలని నాకు కావాలని మడిం పట్టుకున్నాడట యాకోబు. అయితే దేవుని నిర్ణయం అది, మనం ఎవరము కాదని. అందుకే మలాకీ గ్రంథంలో చెప్పారు. ఏం చెప్పారు? నేను యాకోబును ప్రేమించి తిని ఏసావును ద్వేషించి తిని. అదేంటి? ప్రేమ గల దేవుడు, అందరి పట్ల ప్రేమ చూపించిన దేవుడు ఏసావును ఎందుకు ద్వేషించాడు అంటే ఏసావు మదిలో పుట్టినటువంటి ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా క్రూరమైనవి. తన సొంత తమ్ముడినే ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. యాకోబుని చంపాలనుకున్నాడు. అందుకే యాకోబుని ఇస్సాకు రెబ్కా ఏం చేశారు? పద్దనరాము వాళ్ళ మామగారింటికి పంపించి వేశారు. దేవా, ఇక్కడుంటే నన్ను చంపేస్తాడు మా అన్న అని చెప్పేసి పారిపోతూ వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, అక్కడ 20 సంవత్సరాలు ఉండిపోవలసి వచ్చింది. ఎంత లాంగ్ టైం కదా. పండగ అన్నదమ్ములు అందరూ వచ్చి కలిసి, అన్న నువ్వు రాలేదు, నువ్వు రారా ఫోన్ చేసి ఆనందంతో సంతోషంతో మరి అన్ని సంవత్సరాలు ఎడబాసినటువంటి వాళ్ళ మధ్య ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, యాకోబు తిరిగి వస్తా ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, నేను నీకు తోడై ఉంటానని చెప్పాడు. దేవుడు చెప్పాడు కానీ యాకోబు మనసులో భయము పోలేదు. అందులోకి 400 మందితో వస్తాడని ఒక వార్త. అమ్మో, తన యొక్క మందల్ని, తన యొక్క కుటుంబ సభ్యుల్ని ఏం చేశాడు? వారిని లేయా పిల్లల్ని లేయాకి ఇచ్చాడు, రాహేల్ పిల్లల్ని రాహేల్కి ఇచ్చాడు. వారందరినీ ముందు పంపించాడు, తాను అక్కడ వెనక్కి ఉండిపోయాడు. లేయమ్మని పిల్లలు ముందు పంపించి కొట్టి చంపి ప్రేమించిన రాహేల్ని ఆ బిడ్డలు వెనక్కుంచాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, వాళ్ళందరూ పోతే పోని, మందరూ పోతే పోని, ఖడ్గం నా మీదకి వస్తుందేమో చివరన ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు సొంత అన్న దగ్గర భీతితో భయముతో ముఖాముఖిగా కలుసుకోలేక ప్రియమైనటువంటి వాళ్ళు అలా ఉన్నారు. కారణం ఏమిటి? వారి ప్రేమలు చల్లారిపోయాయి, ఏవో తేడాలు వచ్చాయి. ఈనాడు కూడా ప్రియమైన దేవుని పిల్లరా,
మన దేవుడు ప్రేమాస్వరూపి అయితే ఆ సాటి లేని ఎనలేని అగాపే ప్రేమ, ఎవరు చూపించిన ప్రేమ, తల్లి అయినా తండ్రి అయినా అన్నలైనా తమ్ముడైనా ఎవరు చూపించిన ప్రేమను నువ్వు పొందావు. ఆ ప్రేమను అన్నకి ఇవ్వలేవు, తమ్ముడికి ఇవ్వలేవు, సహోదరుడికి ఇవ్వలేవు, సహోదరికి ఇవ్వలేవు, నీ శత్రువు పట్ల ఆ ప్రేమను చూపలేవు. క్రైస్తవ్యమా, ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో నీవు ఉండి నాకే ప్రేమ ఉంది, నేనే దేవుని ప్రేమిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నావు. దేవుని ప్రేమించుటంటే ఏమిటి? ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని ప్రేమించిన వాడు తన సహోదరుని కూడా ప్రేమించాలి. 20వ వచనం చదవండి. అక్కడ మనం చదువుతున్నటువంటి అధ్యాయంలో 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 19 నుండి చదువు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఆయనే మొదటి నిన్ను ప్రేమించాడు. నువ్వు ప్రేమ గలవాడువనా? నువ్వు నీతిమంతుడువనా? నువ్వు మంచివాడువనా? నువ్వు గొప్పవాడువనా? నువ్వు శ్రేష్ఠుడువనా? నీ ఇంట్లో ఎవరిని ప్రేమించలేదు, నిన్ను ప్రేమించాడు. వారికంటే మంచివాడువనా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనం ప్రేమించాలి, ప్రేమించుచున్నాము. నువ్వు ఏ పరిస్థితిలో దేవుని చేత ప్రేమించబడ్డావో అది జ్ఞాపకం చేసుకుంటే ఎవరినైనా నువ్వు ప్రేమించగలుగుతావు. నువ్వు ద్వేషిస్తున్నావంటే నువ్వు దేవుని సంబంధివి కావు. ప్రియమైన దేవుని పిల్లలారా, చదువు. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల వాడు అబద్ధికుడగును, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని ప్రేమింపలేడు. చదువు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనని, చూసారా, తన సహోదరుని కూడా ప్రేమింపవలెనని ఆజ్ఞను మనం ఆయన వలన పొందాం. ఈ ఆజ్ఞ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీలాగా ప్రతి మనిషిని ప్రేమించు. ఇది ఆయన ఆజ్ఞ. కానీ ఈ ఆజ్ఞను 2 ముక్కలు చేసి, అర్థమైనా, నేను దేవుణ్ణి ప్రేమిస్తాను, నేను దేవుని సేవిస్తాను, నేను చర్చికి వెళ్తాను, నేను దేవుణ్ణి ఆరాధిస్తాను. పొరుగువాడిని చూస్తే అసూయ, ద్వేషము, పగ. ప్రియమైన దేవుని పిల్లారా, వాక్యాన్ని ఏం చేశారు? వాక్యాన్ని మొక్కలు చేశారు. నాకు నచ్చిన మొక్క ఉంచుకుంటాను, నచ్చిన మొక్క ఏం చేస్తాను? పారేస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, పడిపోయిన మొక్కలు ఇప్పుడు ఏరాలి. మనం అందరం ఏమేరాలి? పడిపోయిన మొక్కలు తిరిగి సమకూర్చాలి. 5,000 మందికి ఆహారం పెడితే ప్రభువు 12 గంపలు తిరిగి ఏం చేశారు? వాళ్ళు ఎత్తారు, పోగు చేశారు, మొక్కలు వదిలేశారు. చాలా మంది దేవుని వాక్యాన్ని మొక్కలు చేశారు. బ్రతుకులో దేవునికి చోటు ఇవ్వకుండా నచ్చిన వాక్యం తీసుకుంటాం, నచ్చిన వాక్యం పక్కకు దోసేస్తాం. ఇదా క్రైస్తవుని పని? నువ్వు దేవుని ప్రేమించేవాడు అయితే నీ సహోదరుని కూడా ప్రేమించాలి అనేటటువంటిది దేవుని యొక్క వాక్య సత్యమై ఉన్నది, ఆజ్ఞ అయి ఉన్నది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఇంకేమనుకున్నావు? నువ్వు దేవుని ప్రేమిస్తానని చెప్తున్నావు, నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తే నువ్వు నరకానికి వెళ్తావు. ఏ ప్రేమ లేనటువంటి వాడు మరి దేవుణ్ణి చూడలేదు, దేవుణ్ణి ఎరగను లేదట. నీ సహోదరు నువ్వు ద్వేషిస్తానంటే నువ్వు దేవుణ్ణి ఎరగలేదు బ్రదర్, నువ్వు దేవుణ్ణి ఎరగలేదు. ఇతరుల మీద ద్వేషాన్ని నువ్వు నూరు పోస్తాను అంటే దేవుడు తెలియదు బ్రదర్, నీకు భ్రమలో ఉన్నావు. సేవకులు పోస్తున్నారండి, ఇతరులతో మాట్లాడకు, అర్థమైందా? ఇతరులతో మంచిగా ఉండకు, ద్వేషించు, తిట్టు, నరకానికి పోతాడు ఆ సేవకుడు. ఆ మాట విన్న విశ్వాసి పాతాళానికి పోతాడు. ఇది నా చెప్పిన మాట, దేవుని మాట, దేవుని మాట. కాబట్టి ముక్కలు చేస్తున్నారు దేవుని వాక్యాన్ని. లాజరు 16వ అధ్యాయంలో ఆయన కొరకు రాయబడింది కదా, లాజరు కొరకు లోకాసు వార్తలో ధనవంతుని ఇంటి ముంగిట బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలతో బ్రతికినటువంటి వాడనమాట. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా,
ఆ ధనవంతుడు కూడా యూదుడే, ఈయన కూడా యూదుడే. అన్యుడి దగ్గరికి వెళ్ళి చేయి చాపలే, తుడిసిస్తే ఎవరు పడితే ఆ యొక్క యూదున వాకిటే ఏరుకుంటాను, కానీ సిగ్గు విడిచి అన్యుని దగ్గరికి నేను పోను. ఈనాడు క్రైస్తవుడు అన్యుడితో వియ్యమందుతున్నాడు, అటాచ్ అయిపోతాడు, కానీ క్రైస్తవుడితో కలలేకపోతున్నాడు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి చూడండి. ఈ క్రైస్తవులందరూ ఎక్కడికి వెళ్తారు చెప్పండి? మీరు ఎక్కడికి వెళ్తారు? ఈ 2026వ సంవత్సరంలో దైవ వాక్యాన్ని ముక్కలు చేయకు, దేవుని ఆజ్ఞలు భ్రష్టు పట్టించుకు, నీ హృదయానికి హత్తుకో, వాటిని ప్రేమించు, వాటిని కౌగిలించు, వాటికి విధేయత చూపించు, వాటికి లోబడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. నిన్ను గ్రామంలో మాదిరిగా ఉంచుతాడు. దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు. సంఘ క్షేమానికి నిన్ను వాడుకుంటాడు. సంఘానికి నిన్ను స్తంభంగా ఉంచుతాడు. సత్యానికి స్తంభంగా ఉంచుతాడు దేవుడు నిన్ను. ప్రియమైన దేవుని పిల్లారా, ధనవంతుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో తన కడుపును ఎనవచనం. లాజరును ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడు. ధనవంతుని ఇంటి వాట. ధనవంతుడు యూదుడే, తాను యూదుడే. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను, కానీ ఎవడు వానికి ఏమీ పెట్టలేదు. ఆ బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు కుక్కలకో పందులకో బయటికి వేసేస్తే వాటితో కలిసి ఏం చేసేవాడు? ఏరుకొని కడుపు నింపుకునేటటువంటి వాడు. ధనవంతుడు ఎలాగ మొక్కలు చేశాడో తెలుసా దేవుని వాక్యం? ప్రాస్పరిటీ గాస్పల్. నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. ఇవే పాస్టర్లు చెప్పిన బోధలు. ఆ కాయిన్కి బొమ్మ ఉన్నది కానీ బొరుసు లేదు. బొమ్మ బొరుసు లేకపోతే ఆ నాణ్యము చెల్లదు. ఆ నాణ్యం చెల్లదు. అర్థమైందా? చల్లని నాణ్యాలు, చల్లని బోధలు ఈనాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లల విశ్వాసం కూడా ఏం కావాలి? దొరద చెవులు. దొరద చెవులు. అక్కడికైతే అన్ని శాపాలేనమ్మా, ఇక్కడికి వస్తే దీవెనలు. పోతాడు నరకానికి. బోధించినోడు పోతాడు, విన్నోడు పోతాడు నరకానికి. నీ కాయిన్కి బొమ్మ రెండు పక్కల బొమ్మ గుద్దుకుంటే ఆ కాయిన్ చల్లదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లల, కాబట్టి హెచ్చరిక. అవసరమైతే నిన్ను సరిచేయాలా, నిన్ను చక్కబరచాలా, నిన్ను గద్దించాలా, నిన్ను బుద్ధి చెప్పాలా. ఇవన్నీ ప్రేమతోనే చేస్తున్నారు కానీ అసూయతో కాదు. సేవకుడికి దేవుడు ఎందుకు ఈ పని ఇచ్చాడు? నిన్ను చక్కదిద్ది నిత్య జీవానికి నడిపించడానికి పంపించాడు, కానీ నిన్ను రోజంతా తిట్టి శపించడానికి కాదు. తిడతాడంటే, గద్దిస్తున్నాడంటే కారణం ఏమిటి? నీ జీవితాన్ని సరి చేసుకోవాలా. నువ్వు సరి చేసుకోకపోతే ఎవరు నష్టపోతారు? నువ్వే నష్టపోతావు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మనుషులు పొగడ్తలకు సేవకుడు రాడు. దేవుడు సెలవిచ్చింది మీకు తెలియచేయడానికి సేవకుడు వస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ ధనవంతుని ఇంటి వాకిట పడే రొట్టె ముక్కలు. ధనవంతుడు ఏం చేశాడు తెలుసమ్మా? రొట్టె ఒకటే పీసు. ఏంటి మాడినట్టుగా ఉంది? ఏంటి యువతల పక్క ఏంటి సరిగ్గా బాయిల్ అన్నట్లు ఉంది? ఏంటి రెండు కట్ చేసి తనకు అనుకూలమైన మొక్క తిని అనుకూలం కాని మొక్క కింద పడేసేవాడు అనమాట. అర్థమైందా? యేసు ప్రవాహాలు కింద పడేయమని చెప్పలేదు. ఒకవేళ మిగిలిపోతే ఏం చేయమన్నాడు? భద్రం చేయండి. ఏరు ఆ మొక్కలు. ఆ మొక్కలు ఏరు. ఆ మొక్క వల్ల బ్రతుకుతారు. ఆ ఒక్క మొక్క వల్ల బ్రతుకుతారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ధనవంతుడు మీకు కావాలంటే మత్తయి సువార్త 23వ అధ్యాయము 23, 24 వచనాలు. పరిసయ్యులు ఏమి చేసేవాళ్ళు?
అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతాం. 23-24 చదవండి. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పునాదిలోను మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 15వ వంతు చెల్లించి 10వ వంతులు ఇచ్చేస్తున్నారు. 10వ వంతులు ఇచ్చేస్తున్నారు. నా ఎంత భక్తిపరులు లేడు అంటున్నారు. 10వ వంతులు ఇచ్చేస్తున్నారు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాల్లో అనగా న్యాయములో కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిదిరి. అయ్యో, విశ్వాసం లేకుంటే దేవుడికి నువ్వెలాగ ఇష్టం అయ్యి ఉంటావయ్యా? నువ్వు కనికరం లేకుంటే నువ్వెలా కరుణించబడతావయ్యా? నువ్వు ఇతరులు ప్రేమించుకుంటా, అంత గొప్ప ప్రేమ పొంది నువ్వు ఇతరులు ప్రేమించుకుంటా ఎలాగ బ్రతుకుతున్నావయ్యా? ఇది నచ్చిన మొక్క తినము, నచ్చిన మొక్క సోపులో ఇచ్చాడట. అమ్మ, సోప్ అంటే మీరు రాసుకున్న సోపు కాదు, మీరు తాలింపులు వేస్తారు సోపు. జీలకర్ర, పుదీనా పచ్చడి చేసుకుంటారా? అందులో కూడా తప్పలేదట దశంభాగం. కానీ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేస్తున్నారు. విశ్వాసమే లేదు, అసలు న్యాయమే లేదు బ్రతుకులో. జీవము గల దేవుని పిల్లలై ఉండి ఇలాగుంది. ఆ ధనవంతుడు కూడా తనకిష్టమైన మొక్క ఉంచుకున్నాడు, ఇష్టం కాని మొక్క కింద పడేశాడు అంతే. ఇప్పుడు ఆ పడేసిన విశ్వాసము, నీతి, ఆ ప్రేమ ఎవరు తీసుకున్నారు? తీసుకొని ఈ ధనవంతునికి ఇచ్చినందుకు వందనాలయ్యా, ఈ దరిద్రుడు ఎక్కడ బతుకుతున్నాడని కృతజ్ఞతలు చెల్లించాడు. ఎవరు? లాజర్ అండి అసలైనటువంటి భక్తుడు. అందుకే మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు, అబ్రహాం ఒళ్ళో కూర్చున్నాడు. అది విశ్వాసం. ఆ విశ్వాసం నీకు కావాలి. అటువంటి జీవితాలు మనకు కావాలి. అది అసలైన క్రైస్తవ జీవితం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని నచ్చిన మొక్క తీసుకుంటున్నారు, నచ్చని మొక్క పడేస్తున్నారు. కాబట్టి ఈ మొక్కలన్నీ ఏరు. నీ జీవితంలో కొంతవరకే చేస్తూ వచ్చావు, మిగిలిన మొక్క జత చెయ్యి, అది సంపూర్ణం అవుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ రీతిగా దేవునికి నీవు ఇష్టడు కావాలి. కాబట్టి దేవుని ప్రేమిస్తానని చెప్పి సహోదరుని ద్వేషించిన వాడు ఇంకా చీకటిలోనే ఉండి, చీకటి అతని కనుడు గుడ్డితనము కలుగు చేశాయి, తాను ఎక్కడికి వెళ్తాడో తెలియదు. 1 యోహాను పత్రిక 2:11. 1 యోహాను పత్రిక 11వ వచనం. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగు చేసిన కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడు అతనికి తెలియదు. ఎక్కడికి వెళ్తాడో తెలియదు. ఎంతవరకు నీ ప్రయాణం? ఎక్కడికి నీ ప్రయాణం? ప్రియమైనటువంటి గుడ్డివాడికి తావ చూపితే తావ చూపెట్టినోడు గుడ్డోడట, వెనకతలు ఎల్లోడు గుడ్డోడట. గుడ్డోడు నేను సీనియర్, నీకేం భయం లేదు. గుడ్డోడు తావ చూపెడితే ఎలా కొడుతుంది? వారిద్దరూ గుంటలైనా పడవచ్చు, నుయ్యిలైనా పడవచ్చు, ముళ్ళ కంపలోనే పడవచ్చు, ఎక్కడ పడుతుందో తెలీదు. ఒక్క జారి సపటా నుండి ఏకంగా నదిలోకే పోవచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, గుడ్డివాడు అయి ఉండి బాగుగా చూస్తానని చెప్పి సంఘము అటువంటి పరిస్థితిలో ఉందట. నీవు గుడ్డివాడువు, దరిద్రుడువు అని ఎరగక నేను మంచివాడును, గొప్పవాడును, ధనవంతుడును, నాకేమీ కొదువు లేదు అనుకుంటాను, నా దగ్గర కాటు కొనుక్కో అంటున్నాడు దేవుడు. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు, గుడ్డివాడువు, దిగంబరుడు, వస్త్రాలే లేవు అని నీవు తెలుసుకోకుండా ఉన్నావు.
మరలా అనుకుంటున్నావు నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకుని ధనాన్ని కూర్చుకున్నాను, నాకేమీ తక్కువ లేదు చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో వేయబడిన బంగారము నీ దిశమల సిగ్గు కనబడకుండానట్లు తెల్లని వస్త్రము నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటిక నా దగ్గర తీసుకో, నీకు బుద్ధి చెప్పుచున్నాను. ప్రియమైనటువంటి ప్రభువా, రక్షణ వస్త్రము, ఆ తెల్లని పరిశుద్ధ వస్త్రము, ఆ నీతి వస్త్రము నాకు దయచేయి నాయనా. ప్రభా, నా శరీరానికి అయితే మంచి వస్త్రాలు ఉన్నాయి, కానీ నా ఆత్మను కప్పేటటువంటి అనేక వస్త్రాలు లేవు. యెరూషలేము నుండి ఎరుకోకు వచ్చిన వ్యక్తి దొంగల చేతిలో చిక్కుబడి ఏమైంది? తన వస్త్రాలు దోచుకొనబడినాయి. కాబట్టి శత్రువు కూడా నీ వస్త్రాలు దొంగిలిస్తే నీవు అనుకుంటున్నావు గుడ్డివాడు అయి ఉండి చూసుకొని నా వస్త్రాలు బాగున్నాయి అను, కానీ నీవు దిగంబరుడు అని వాక్యం చెప్తాము. దేవుని పిల్లలారా, దైవ వాక్యాన్ని మన జీవితాలకి అన్వయించుకోవాలి. అందుకే దేవుడు ఈ భూలోక ప్రేమలన్నీ కూడా ప్రియమైనది, ఒకరోజు ఇవేమైపోతాయి అంటే ఇవి వాడిపోతాయి. ఇవన్నీ ఏమైపోతాయి? వాడిపోతాయి. శాశ్వత కాలం ఉండేది దేవుని ప్రేమే. ఆ ప్రేమకి అగాపే ప్రేమ అని పేరు. ఏ ప్రేమ అంటే? అంటే నువ్వు ద్వేషించిన, నీవు దూషించిన, నీవు తోలనాడిన ప్రియమైనటువంటి దేవుని నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. ఆ ప్రేమ పరలోకములో నుండి మనలో దేవుడు కుమ్మరించాడట. ఆ ప్రేమ నీలో కుమ్మరించబడిందా? ఆ ప్రేమతో నీవు నింపబడ్డావా? ఆ ప్రేమతో నీవు ప్రేమిస్తున్నావా? ఈ భూలోక ప్రేమలతోనే కాదు, నా వారు సంఘంలో ఏం చేస్తారు తెలుసా? పెదగొడగా కార్యం చేశారనుకో, చిన్నగొడబలు వచ్చారనుకో, ఒక చికెన్ పీస్ తగ్గించండి. చిన్నగొడబలో కార్యం చేశారనుకో, పెదగొడబలు వస్తే అలా మనడు ఉన్నారు, అక్కడ తగ్గించి ఒక పీసు. ఇది ప్రేమ? ఇది ప్రేమ? ప్రియమైన, నాకు లేకపోయినా పర్లేదు పెట్టు అనేటటువంటిది ప్రేమ. అది దేవుని నుండి వచ్చిన ప్రేమ. ఆ ప్రేమ ఉందా? యథార్థంగా చెప్పండి. మొక్కలైపోలేదు నాలో, నీలో. ఏరుకోవాలా లేదా మనం? కూర్చుకోవాలా లేదా మనం? సరి చేసుకోవాలా లేదా మనం? ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, క్రైస్తవ్యానికి ఏది మూలమో అదే దెబ్బతిన్నది. ఏ ప్రేమ ఆధారమో ఆ ప్రేమే లేకుండా పోయింది. అసూయ, ద్వేషము, సంఘములోనే కలహాలు, సంఘములోనే తిరుగుబాట్లు. అయ్యో, క్రీస్తు శరీరాన్ని మొక్కలు మొక్కలు చేస్తాను. అయినా దేవుడు నిన్ను ఈ సంవత్సరం నన్ను ఉంచాడు. దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఆ పరలోక ప్రేమ నీలో కుమ్మరించాడు. దాన్ని నీవు వృద్ధి చేయి. ఆ ప్రేమకు కట్టుబడి ఉండు. ఆ ప్రేమతో పొంగి పొరులు. ఆ ప్రేమతో నీవు నింపాల. ప్రవక్త శిష్యుడు చనిపోతే, ఆ ఇల్లు అప్పుల పాలైపోతే, రాజుల గ్రంథంలో వ్రాయబడిన ఆ సంగతిలో మనం చూసినప్పుడు 2 రాజుల 4వ అధ్యాయం చూడండి. అయితే నీ దగ్గర ఏమున్నది? అయ్యా, నా యొక్క మరి భర్త శిష్యుడై ఉన్నాడు, ప్రవక్తకి శిష్యుడై ఉన్నాడు. ఎంతవరకు దేవుని సేవ, దేవుని సేవ, దేవుని సేవ, దేవుని సేవ అనుకొని తిరిగాడు. ఆ సేవలో ఏం చేశాడంటే, యెజబెలు, ఆహాబు అనేకులు చంపుతూ ఉంటే దేవుని సేవకుల్ని ఆ గుహల్లో పెట్టి 100 మందికి భోజనాలు పెట్టాడు. అలా గొప్ప అయిపోయాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు ఏమైంది? అప్పులు వారు వచ్చి నా 2 పిల్లల్ని వారికి దాసులుగా చేసుకోవాలనుకుంటున్నాను. నా పిల్లలకు విడుదల లేదా దైవజనుడా అని అంటే, అమ్మా
నీ దగ్గర ఏమున్నది? నీవు ఏమి కలిగి ఉన్నావు? నీ దగ్గర ఏమున్నది? ప్రభు అడుగుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో, నా ప్రేమ నీలో ఉన్నదా? ఆ ప్రేమ కొదువైందా? ఆ ప్రేమతో నింపబడ్డావా? ఆమె నా ఏలినవాడ, ఇంటిలో ఒక నూనె కొండ మాత్రము ఉన్నది, చాలు చాలు చాలు, ఆ ఒక్కటి చాలు. నీకు కలిగింది కొంచెమైనా అందులో నీవు నమ్మకంగా ఉంటే దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు. నీ విశ్వాసం చిన్నదైనా ఆ విశ్వాసానికి నీవు కట్టుబడి నిలబడితే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. కాబట్టి నీ ఊర్లో నీకు కనిపించినటువంటి ఎరువు కొండలు అదికి తీసుకురా, పర్లేదు, రేపు ఉదయం ఇచ్చేస్తానని చెప్పు. కాబట్టి మీ ఊర్లో ఉన్న ఖాళీ పాత్రలన్నీ తెచ్చి మీ ఇంట్లో పెట్టు. ఈ నూనె కొండలో నూనె ఆ పాత్రలో వెయ్యంటే తెచ్చిన పాత్రలన్నీ నిండిపోతున్నాయి. తల్లి, ఇద్దరు పిల్లలు, ఊరంతా తీసుకొచ్చారు. మీకెందుకు అవసరం? 50 రూపాయలు ఇస్తాను నీ కొండకి, రేపు ఉదయం ఇచ్చేస్తాం మళ్ళీ నీ కొండ. అమ్మ బాబు, ఇదేంటి ఖాళీ కొండ ఇస్తే 50 రూపాయలు, ఇదేంటి ఇది బా. కాబట్టి మన నూనె టిన్ ఎంత ఇప్పుడు రేటు? మీరే చెప్పాలి బ్రదరా. 15 కేజీ. గృహ నిర్వాహకత్వం లేదా ఇంకా వస్తుంది దగ్గరికి వస్తుంది. 2600. మరి 50 రూపాయలు వాడికి ఏమైంది బ్రదర్? అవునా కదా, ఒక ఖాళీ కొండకి. ఎందుకంటే అది నిండిపోద్ది వస్తే. ఆ రీతిగా కొండలన్నీ, నిండిపోయిన కొండలన్నీ ఒక పక్క పెడితే ఊరంతా చాటింపేసి కుండకి 50 ఖాళీ కుండకి 50 వస్తుంది. ఎలా వస్తుంది? అలా కుడి తోమేసి అది ఇచ్చి మేతే సాల్మన్ బాగా తోమేసి అది కూడా కుర్తు డొక్కు కూడా ఇచ్చేస్తే అందులో కూడా నూనె పట్టేశారు. ఇలా మొత్తం పాత్రలు అన్నీ నిండిపోయాయి. ఇంకా పాత్రలు లేవా అంటే అప్పుడు ఆ నూనె నిలిచిపోయిందట. చూసారా ప్రియమైనటువంటి దేవుని పిల్లల, దేవునిలో నీవు కలిగి ఉన్నది ఎప్పుడు తరిగిపోదు. ఎంత వాడుకున్నా తరిగిపోదు, అయిపోదు. తరగనిదే దేవుని ప్రేమ. అగాపే ప్రేమ, ఉచితమైన ప్రేమ. ఏ లాభాపేక్షతో కాదు, ఏం ఆశించి కాదు. ఆ ప్రేమను నువ్వు పంచుతుంటే పెరుగుతుంటది ఆ ప్రేమ. ఆ ప్రేమ నీవు కలిగి ఉన్నావా? నీవేమి కలిగి ఉన్నావు? కూరాకులన్నీ తెచ్చి కొండలో వేశారట ప్రవక్త శిష్యుడు. కూరాకులన్నీ తెచ్చి కొండలో వేశారట. జాషువా లాంటి ముందు వెళ్ళి తెడ్డు తిప్పి చేతి మీద వేసి రుచి చూశాడు. ఒకసారి చూసి, అమ్మో దైవజనుడా, ఇందులో విషం ఉంది. ఏమన్నది? ఎందుకంటే ఒకే కొండలోనికి వెర్రి ద్రాక్ష తీగలు కూడా తెలియకేశాడు. ఈరోజు మనం ఏం చేస్తాము? వీళ్ళిద్దరికి పెట్టద్దు. సాల్మను వినయ్ పక్కన ఉంటారా? వీళ్ళకి మధ్యన పెట్టేద్దామండు. ఒకళ్ళు ద్వేషించుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని, వాళ్ళు ఎరగక చేశారు, మనము ఎరిగే చేస్తున్నాము. ఈ దినాలు ఎలాగ దేవుని బిడ్డవు నీవు? నీవేమి కలిగి ఉన్నావు? నీవేమి సమకూర్చుకుంటున్నావు? నీవేమి తెస్తున్నావు దేవుని మందిరంలోనికి? దేవుని మందిరానికి మహిమను తీసుకురావాలా, మంచితనాన్ని తీసుకురావాలా, ప్రేమను తీసుకురావాలా, త్యాగాన్ని తీసుకురావాలా, నాకంటే ఇంకొకరు యోగ్యులని ఎంచుకోవాలా. అది దేవుని సంఘం. సంఘంలో తృణీకరిస్తానట. పీటర్ అన్నా, నువ్వు వెళ్ళాలి, అక్కడ కూర్చో. ఇంకెవరు? ఎలీషా అన్నా, నీ చొక్కా బాగలేదురా, వెళ్ళి అక్కడ కూర్చో. సంఘంలో ఇది మంచిదా? ఇది మంచిదా? పేతురన్నంతో ఎలీషా అన్న కూడా అంతే. ఇంకా పేతురన్న కొంచెం తక్కువ చేసిన పర్లేదు. ఎందుకంటే పేతురన్న వాక్యం తెలిసినోడు, పేతురన్న అన్నీ తెలిసినోడు.
కొంచెం తెలియనటువంటి విషయాలనే రా తమ్ముడు, ఎందుకంటే ఇతనికి ప్రోత్సాహం. అప్పుడు పేతురు నా భుజమే చేసి శభాష్ అన్న అలా ఉండాల. మనము జీర్ణించుకుంటామన్నా, వాళ్ళు జీర్ణించుకోలేరు, అలా ప్రోత్సహించన్నా అని కుడి భుజం మీద తట్టి పేతురుని వెనకతలు ఏం చేయాలా? ప్రోత్సహించాలా. అంతేగాని ఏలేసే ఇష్టము నేనంతేనే కష్టము అంటే ఆ పైనుండి ఆ అగాపే ప్రేమ నీలో కుమ్మరించబడిందా? ఇటువంటి మనస్సు ఉంటే నీవేమి కలిగి ఉన్నావు ఈ రాత్రికాల సమయంలో? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆత్మ మందిర ప్రత్యక్షత నేత్రము తెరచెను యేసుని చూడా. ఆత్మ మందిర ప్రత్యక్షత నేత్రము తెరచెను యేసుని చూడా. ఆత్మ సత్యములతో నేత్రం తెరవబడిందా? మనోనేత్రం తెరవబడిందా? దేవుని సంగతులు గమనించుచున్నావా? నీవేమి కలిగి ఉన్నావు? నీవు కలిగి ఉన్నదే ఇస్తావు. పేతురు యోహానులు దేవాలయానికి ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి శృంగారమును దేవాలయం దగ్గర ఉన్నటువంటి భిక్షగాడు అతను మోసుకుని వచ్చి అక్కడ పెట్టేవాళ్ళు. వీరి దగ్గర ఏమైనా దొరుకుతుందని చూచి భిక్షం అడిగాడు. చదవండి అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 2వ వచనం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారమును దేవాలయము ద్వారం దగ్గర ఉంచారు. గుడిలోకి వెళ్ళిన వాళ్ళు అందరు భక్తులు వెళ్తారు కదా. భక్తులు వెళ్ళేసరికి ఈ కుంటోడు కనబడేసరికి దేవుడు నాకు కాలు చేతులు ఇచ్చాడు, ఈ కుంటోడులకు పుడితే నేనేమైపోదును కనికరించి పక్కనే దేవాలయం కదా, టింగ్ అని ఒక కాయిన్ వేసి లోపలికి వెళ్ళిపోతాడు. అతనికి బాగుండేది, జేబులో ఏం లేదు కానీ పైన నల్ల కోటు ఒకటి. అర్థమైందా? పాస్టర్ గారికి ఇదే పాస్టర్ గారిని కొన్నటువంటి ఇది. లోపల ఏటి ఉండకపోయినా ప్రార్థనకు పిలిచారు కాబట్టి ఉన్న దగ్గరికి ఉతుక్కొని, అర్థమైందా, ములిగేసి ఇంటికి రావాలి. నేనంత బాగులేను అనుకో, నన్ను చూడకండి, సహజంగా పాస్టర్ గారి వరకు చెప్తానండి. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, వీరి దగ్గర ఏమైనా దొరుకుతుంది, సూటు బూటు ఉంది కదా, ఏమైనా దొరుకుతుందని భిక్షం అడిగితే పేతురు యోహాను మా తట్టు చూడు వాడు వారి వద్ద ఏమైనా అనుకుంటున్నాడు. చూడమన్నారంటే వీళ్ళు పెద్ద బ్యాగులు ఎత్తేస్తున్నారు బాబు, అందులో బైబుల్లో ఉన్నాయని తెలియదు, ఏదో క్యాష్ ఉంది కాలా పెద్ద బ్యాగులు ఓపెన్ చేస్తున్నారు, జిప్పు తీస్తున్నారు, నాయన ఏదో ఉంది. వారి దగ్గర ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. వెంటనే పేతురు అంటున్నాడు, బంగారములు నా యొద్ద లేవు గాని. ఈ పేతురుంత మట్టుకు అక్కడ దానం చేసిన, ఎందుకంటే ఇతని దగ్గర మరి వేగం చూసి వేసుకుని నమ్ముకునైనా గుడికడ ఉన్నాయి, పాటలు వినపడతాయా, పాటలు బాగా జాగ్రత్త వాక్యం విను అని చెప్పేసి ఎంతో కొంత వేసిన. ఆ పేతురు కదా, మా దగ్గర ఏం లేదు, ఏమంటున్నాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు ఏది కలిగి ఉందో అది నీకు ఇస్తాను. ఆయన ఏం కలిగి ఉన్నాడు? ఎంతకి ఏం కలిగి ఉన్నాడమ్మా? ఏవి లేవు గాని ప్రభువుని కలిగి ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు కలిగి ఉన్నావా నీ ప్రభువుని? నీ ద్వారా యాకోబు, నీలో నేను మహిమ పొందాలనుకుంటున్నాను, నీ మీద ఉదయించాలనుకుంటున్నాను, నీ కాంతికి అనేకులు వచ్చినట్లుగా నిన్ను ప్రకాశింపజేయాలనుకుంటున్నాను. నీవు కలిగి ఉన్నావా నీ ప్రభువుని? ఆయన ప్రేమను నువ్వు కలిగి ఉన్నావా?
నువ్వేం కలిగి ఉన్నావు? వాళ్ళు అంటున్నారు, మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడువమని చెప్పి. ₹1,00,000 ఇస్తే నడుస్తాడు అతను? నడుస్తాడా? వీళ్ళకున్నదంతా పట్టరా చేతులు పెట్టి దానం చేస్తే నడుస్తాడా? నేనేం కలిగి ఉన్నాను? నా ప్రభువు యొక్క ఆ యొక్క మరి ఆయనలో ఉన్న జీవాన్ని కలిగి ఉన్నాను. ఆ జీవమే ఇప్పుడు నీలోకి వచ్చి నీ అవిటితనాన్ని తీసివేసేస్తుంది. దేవుడు పాస్టర్ గారు, దైవ సేవకుడు ఒక అల్పమైన వ్యక్తి కావచ్చు, తాను ఆధారపడినటువంటి దేవుడు ఎంతో బలవంతుడు. కాబట్టి దేవా కనికరంతో వాళ్ళ కొరకు వేడుకుంటే దేవుడు తన వాక్కును పంపి బాగు చేస్తాడు. ఈ మాటలు వింటే చాలు నీకు స్వస్థత వస్తుంది, అంతే. దేవుడే చేస్తాడు ఆ స్వస్థత, సేవకుడిలో ఏమి లేదు. దేవుడు చేస్తాడు కార్యం. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆ వ్యక్తి లేచి చెయ్యిచ్చారు. వాడు దిగ్గున లేచి నిలిచి, లే, యేసు క్రీస్తు నామములో లేచి నడు అని చెప్తే వాడు దిగ్గును లేచాడట. ఏది? పుట్టినది మొదలుకొని ఆడు కాలు దిగ్గును లేచాడంటే ఏంటి అసలు ఇది? మెల్లమెల్లగా లేచాడని కొన్ని బాగున్నావు, తడువుకుంటూ లేచి ఓతిచ్చి లేపారని కొన్ని బాగున్నావు. వాడు దిగ్గును లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించు. వారితో కూడా దేవుని దగ్గర ఎన్ని పాటలు విన్నాడో, పాటలు ఒకటి తర్వాత ఒకటి దేవుని స్తుతిస్తున్నాడు. అర్థమైందా? ఎన్ని పాటలు విన్నాడు? ఆ పాటలు ఒకటి తర్వాత దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. కుంటివాడు ఎంతవరకు ఇప్పుడే నడవగలుగుతున్నాడు. ఈ 2026లో దైవ జీవంతో నీవు లేవాలి. నీ ఉన్న అవిటితనంలో నుండి లేవాలి. నీ ఉన్న ఆ యొక్క నీ పుట్టినది మొదలుకొని ఉన్నటువంటి నీ యొక్క మరి భ్రష్టమైనటువంటి ఆ మనసులో నుండి నువ్వు బయటికి రావాలి. క్రీస్తు జీవం నీలోనికి రావాలి. నువ్వు లేచి నిలబడాలి. నిలబడమే కాదు, నడవాలి. ప్రభు కొరకు గంతులు వేయాలి. దేవుని మహిమ. మందిరం అంతా గోడ అయిపోతుంది. అరే, గేట్ దగ్గర ఉన్నట్లు ఉన్నాడు, భిక్షగాడి లాగా ఉన్నాడు. వెంటనే పేతురు యోహానులు ఏం చేశారు? అరెస్ట్ చేశారు. ఏ నామాన్ని పెట్టి చేశారు మీరు? ఎలా చేశారు మీరు? మీరు తిరస్కరించిన క్రీస్తు నామానే వీడు బలం పొందారు. అవునా? చదవండి 12వ వచనం. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేత మా భక్తి చేత వీనికి బలమిచ్చినట్టు నడవడానికి మేమేమైనా వీనికి బలం ఇచ్చామా? ఎందుకు మా తట్టు తేరు మా తట్టు ఎందుకు అయ్యా చూస్తాను? మాకు సిగ్గేస్తుంది. మా తట్టు చూడకండి బాబు. ఒకవేళ మీరైనా చూడాలంటే చూడండి. జీవాధిపతి అయినటువంటి దేవుడు క్రీస్తు యేసు ప్రభు వారి వైపు చూడండి. మా తట్టు చూడకండి. ఆయన మాకు సిగ్గేస్తుంది. మేము చేయగలమా? మా శక్తి, మా భక్తి, మేమేమి చేయగలం? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు, సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు ఎదుట ఆయనను నిరాకరించితిరి. పిలాతు దగ్గర నిలబడినప్పుడు అతన్ని మీరు కోరుకోలేదు. ఎవరిని కోరుకున్నారు? బరబ్బను వదిలేయండి చాలు మాకు. ఈయనెందుకు? సిలువ వేసేయండి. ఆయన సిలువలో వేలాడకపోతే వారికి, నీకు, నాకు, మన అందరికి అసలు విమోచనే. అదే అగాపే ప్రేమ అంటే. ప్రియమైన దేవుడు, ఈ రాత్రికాల సమయంలో నీవు కలిగి ఉండవలసినది కలిగి ఉండక వెర్రి ద్రాక్ష తీగలతో నిండిపోయావు. అలాగే ఆ భ్రష్టమైన వాటితో నింపబడ్డావు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మన నుండి ఏమొస్తాయి మరి? హృదయం ఏది నిండుంటే అదే మాటలు వస్తాయి. మాట్లాడుతుంది.
కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆ జీవాధిపతి నీలోకి వస్తే నీ జీవితం 2026లో ఆయన చెప్పిన రీతిగా మరి సరళముగా, యథార్థముగా, పరిశుద్ధంగా మానవ జీవిత ఆలోచనలకు అతీతముగా క్రీస్తు యేసు మనస్సు పరలోక తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించడానికి నిన్ను నీవు అర్పించుకుంటావు. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఆ రూపము నీలో కనబడాలా, ఆ పోలిక నీకు రావాలా, ఆ స్వభావం నీవు కలిగి ఉండాలా. అది క్రైస్తవుని యొక్క లక్షణం, క్రీస్తుని వెంబడించిన వారి యొక్క లక్షణం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం దేవునికి అర్పించుకోవాలా. దేవునికి మన జీవితాలు పశ్చాత్తాపంతో ఆయన పాదాల దగ్గర శరణ వేడాలా. ఆ మొదటి ప్రేమ కోల్పోయాను. మనుషుల మధ్య కాదు, సంఘంలో కూడా అదే ఉన్నది. ప్రకటన గ్రంథంలో చెప్పబడింది, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమిటి అని అంటే, మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడుతువో, నీవు ఆ మొదటి ప్రేమలో నుండి పడిపోయావు కదా, ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టావు కదా, ఇప్పుడు ఆ స్థితిలో నువ్వు పడిపోయావు కదా, జ్ఞాపకం చేసుకొని అది నువ్వు జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఇప్పుడే మారు మనసు పొందు. మొదటి క్రియలను చేయము. ఆ మొదటి ప్రేమ మరలా చేపట్టు. అట్లు నీవు చేసి మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నేను నీ దగ్గరకు వచ్చి నీ దీపస్తంభాన్ని చోటు నుండి దాని చోటు నుండి తీసివేస్తాను. ఇంకా ఈ దీపాన్ని నిలబెట్టాడు కదా దేవుడు. ఎన్ని గారులైనా, ఎన్ని తుఫాన్లైనా ఈ దీపాన్ని కాచాడా లేదా? 2026కి తీసుకొచ్చాడా లేదా? ఎంత కృప కలిగిన దేవుడు. కారు చీకటిలో నీ దీపం ఆరిపోతే, దైవభక్తి సాధకం చేయబడిన ఈ జీవితంలో దేవుని ప్రేమతో కాక కల్మషంతో, ద్వేషంతో నింపబడి ఈ జీవితానికి వచ్చే జీతం ఏమిటి? ఎక్కడికి వెళ్ళి ఉండేవాడు? నీకు ఒక నూతన వత్సరం ఇచ్చాడంటే సరి చేసుకోమనే కదా. నీ బ్రతుకుని దేవుని పాదాల దగ్గర పెట్టి, నన్ను అంగీకరించు ప్రభువా, నన్ను త్రోసివేయకు ప్రభువా, నీ ప్రేమను చూపించలేని భ్రష్టుడును ప్రభువా, భ్రష్టురాలును ప్రభువా, నన్ను అంగీకరించవా ప్రభువా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇట్టి వేదనతో కూడిన సమర్పణ తీర్మానము ఆయనకు అప్పగించుకోకపోతే, ప్రియమైన దేవుని పిల్లలారా, నేను యాకోబును ప్రేమించి తిని ఏసావును ద్వేషించి. ఆ మాట నీతో నాతో చెప్పరా? ఆ మాట నీతో నాతో చెప్పడా? ప్రభు పాదాలకు మనల్ని అప్పగించుకొని ఈ 2026వ సంవత్సరంలో ఆయన ప్రేమతో నింపబడి, దైవవాక్యము మొక్కలు చేయొద్దు, మొక్కలన్నీ ఏరుకో, దేవుని సంపూర్ణత పొందు, దేవుని ప్రేమను కనపరచు. ఎంతే కాదు, బయటే కాదు, సంఘమే కాదు, సంఘము వెలుపట ఉన్నవారి వరకు కూడా ఈ ప్రేమ ప్రవాహము ప్రవహించని, ఆ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తము బ్రతుకును. ఆ నది వచ్చి సముద్రంలో పడితే సముద్రం నీరు మంచి నీరు అయిపోతుందట. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడతాయి. ఆ యొక్క సముద్రం నీరు, అక్కడ చేపలు బ్రతుకుతాయి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కాబట్టి ఆ నది ఎక్కడ పారితే అక్కడ జీవమే కదా. జీవజలాల ఓట యేసయ్య ఎండిన భూమిని, ఎడారిని ఆయన ఏం చేస్తాడు? నీటి ఓటలతో నింపేటటువంటి వాడు, సస్యాలతో ఆశీర్వదించేవాడు, ఫలాలతో
దీవించేటటువంటి వాడు. ఇశ్రాయేలు పర్వతాలతో ఇక మీకు అవమానం ఉండదు, మీరు ఫలిస్తారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అక్కడ తొలకరి వర్షము, కడవరి వర్షము. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కాబట్టి పర్వతాల నుండి ఆ రసధారలు ప్రవహిస్తాయి. మెట్టగా ఉన్న నీ జీవితము ఫలభరితంగా చేస్తాడు ఆయన. పాతవి గతించి నీ జీవితంలో క్రొత్తవి అవుతాయి. నువ్వు ఒక నూతన వ్యక్తిగా చేయబడతావు. నీవు అనేకులకు ఒక వింతగా ఉంటావు. దేవుని మహిమ నీ మీద కనబడుతుంది. యెషయా గ్రంథం 60:15 చదవండి. నీ విసర్జింపబడిన బట్టి అందరూ నిన్ను ఎన్నిక చేయలేదు, ద్వేషింపబడిన బట్టి అందరూ నిన్ను విడిచేశారు, ఎవడును ఎవడును నీ మార్గమును దాటిపోవట్లేదు. నిన్ను శాశ్వత స్వాభాతిశైవగా బహుతరములకు సంతోష కారణంగా చేస్తాను. చదవమ్మా. యెహోవానగు నేను నీ రక్షకుడినని బహు పరాక్రమ గల యాకోబు దేవుడు నగు నీ విమోచకుడినని నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజులు చంటి పాలు తాగెదవు. ఇత్తడికి ప్రతిగా బంగారము తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్ళకు ప్రతిగా సమాధానము నీకు అధికారిగా, నీతిని విచారణకర్తగా నియమించుచున్నాను. ఇంకను నీ దేశమున బలాత్కారమని మాట ఉండదు. నీ సరిహద్దులలో పాడు అను మాట, నాశనం అను మాట వినబడదు. రక్షణయే నీకు ప్రాకారము, ప్రఖ్యాతియే నీ గుమ్మము. నీవు చెప్పుకొందువు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశమైన నీకు వెలుగించుటకై చంద్రుడు ఇక ప్రకాశింపుడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగాను, నీ దేవుడు నీకు భూషణముగాను ఉండును. నీ సూర్యుడిక అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా నీ దుఃఖ దినములు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము. అతిశయించును మారు ఆత్మ, అతిశయించును మారు ఆత్మ. రక్షణ వస్త్రములతో యెహోవా నమ్ము, వస్త్రములతో నీతి వస్త్రములు ధరింపజేసే, నీతి వస్త్రములు ధరింపజేసే. ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము. అన్యులు చేసిన అవమానమునకు, అన్యులు చేసిన అవమానమునకు ప్రతిగా మాకు రేటింపు ఘనతను. అన్యులు చేసిన అవమానమునకు ప్రతిగా మాకు రేటింపు ఘనతను. నిందకు ప్రతిగా పొందిన భాగము, నిందకు ప్రతిగా పొందిన భాగము అనుభవించుచు ఆశితురంటివి, అనుభవించుచు ఆశితురంటివి. ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము.
న్యాయము చేయుట నాకెంతో ప్రీతి, న్యాయము చేయుట నాకెంతో ప్రీతి, అన్యాయము సొత్తు నాకు అసహ్యము, న్యాయము చేయుట నాకెంతో ప్రీతి, అన్యాయపు సొత్తు నాకు అసహ్యము, సత్యము పాటి ప్రతిఫలమీచుచు, సత్యము పాటి ప్రతిఫలమీచుచు, నిజ నిబంధన చేసెదనంటివి, నిజ నిబంధన చేసెదనంటివి, ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము. జనములకు వారి సంతతి తెలియును, జనములకు వారి సంతతి తెలియును, జనముల మధ్యలో ప్రసిద్ధి నొందును, జనములకు వారి సంతతి తెలియును, జనముల మధ్యలో ప్రసిద్ధి నొందును. యెహోవా శివ దించిన జనమని, యెహోవా శివ దించిన జనమని ఒప్పుకొందురు చూచిన వారు, ఒప్పుకొందురు చూచిన వారు, ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము. వారు తమదు దేశమునందు, వారు తమదు దేశమునందు రెట్టింపు భాగము నలుగతలౌదురు, వారు తమదు దేశమునందు రెట్టింపు భాగము నలుగతలౌదురు, నిత్యానందము వారికి కలుగును, నిత్యానందము వారికి కలుగును, ఎన్నడు వారిని విడువనంటివి, ఎన్నడు వారిని విడువనంటివి, ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము. భూమి మొలకను మొలపించునాటుగా, భూమి మొలకను మొలపించునాటుగా, తోటలో మొలచిన విత్తనము వలె, భూమి మొలకను మొలపించునాటుగా, తోటలో మొలచిన విత్తనము వలె, జనముల ఎదుట ప్రభువు యెహోవా, జనముల ఎదుట ప్రభువు యెహోవా, నీతి సొంతములను ఉజ్జీవింపజేయును, నీతి సొంతములను ఉజ్జీవింపజేయును, ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము. క్రీస్తునందు మాకిచ్చిన ఎట్టి, క్రీస్తునందు మాకిచ్చిన ఎట్టి ఆత్మబంధిత ప్రతి ఆశీర్వాదమే, క్రీస్తునందు మాకిచ్చిన ఎట్టి ఆత్మబంధిత ప్రతి ఆశీర్వాదమే, సర్వోన్నతుడా సర్వోన్నతుడు, సర్వోన్నతుడా సర్వోన్నతుడు, హల్లెలూయా స్తోత్రములు ఆరోపించుము, హల్లెలూయా స్తోత్రములు ఆరోపించుము, ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము. అతి
వస్త్రములతో యెహోవా మమ్ము రక్షణ వస్త్రములతో నీతి వస్త్రములు ధరింపజేసే నీతి వస్త్రములు ధరింపజేసే ఆనందించెదము యెహోవాలో ఆనందించెదము పరదేశులు మమ్ము ప్రభువా దేవా పరదేశులు మమ్ము ప్రభువా దేవా నీదు యాజక సేవకుల నెదరు పరదేశులు ప్రభువా దేవా నీదు యాజక సేవకుల నెదరు జగముల జనముల భాగ్యం వీచి జగముల జనముల భాగ్యం వీచి ప్రభావితులంటివి ప్రభావముతో ప్రభావితులంటివి ప్రభావముతో ఆనందించెదము యెహోవాలో ఆనందించెదము. మనసు పులకరించిన వారు హల్లెలూయా చెప్పండి గట్టిగా. మీ హృదయం పులకరించిందా? రోమాలు లేచి నిలబడతాను. ఈ పాటకు అర్థం తెలిస్తే, ఈ పాటకు అర్థం తెలిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత గొప్ప భాగ్యం క్రీస్తులో. ఇట్టి భాగ్యం దేవుడు మనకి. ఇదే మా ఐశ్వర్యం, ఇదే మా ఘనత. ఇది చూసిన అన్యజనులు ఏమంటున్నారు? పరదేశులు వాళ్ళు ఏమంటారంటే, మీరు దేవుని యాజకులు, పరిశుద్ధ జనము, ఆయన సొత్తైన ప్రజలు మీరు. మొదటి చరణంలో జగమున జనముల భాగ్యము మీరు పొందుతారు, ప్రభవిస్తారు ప్రభావముతో. వారు తమ దేశంలో రెట్టింపు భాగానికి కర్తలవుతారు. నిత్యానందం వారికి కలుగుతుంది. ఎన్నడూ దేవుడు వీరిని విడవడు. న్యాయం చేయడమే నాకు ప్రీతి, అన్యాయం చేయడం నాకు అసహ్యం. సత్యాన్ని బట్టి నేను ప్రతిఫలం ఇస్తాను. వారితో నిత్య నిబంధన. ఇట్టి ప్రజలము మనము, నిబంధన జనులము. కాబట్టి నీలో ఆయన కనబడాలా, నీలో ఆయన మహిమ పొందాలా. 60వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లేము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, చీకటి లోకములో కటికి చీకటి కమ్ముకున్న ప్రజల జీవితాల్లో లోకము, పాపము, చెడుతనము, సాతాను తిష్ట వేస్తుంటే వారి మధ్య దేవుని వెలుగుగా, దేవుని ప్రకాశముగా దేవుడే నీ మీద ఉదయిస్తూ ఉంటే నీది ఎంత భాగ్యం. నీ వెలుగునకు ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడాలి. ఇక నుండి జనములు నీ వెలుగుకు రావాలా. రాజులు నీ ఉదయకాంతికి రావాలా. కన్నులెత్తి చుట్టూ చూడు, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. ఇట్టి సాక్ష్యం నీకు లేకే, ఇట్టి జీవితం నీకు లేకే చెప్తున్నావు గాని జీవితంలో లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు ఏమంటావు? నీ ఆశీర్వాదం హైదరాబాద్లో సంపాదించిందా, లేకపోతే క్రీస్తులో మా ఐశ్వర్యం అని కాళ్ళు ఎత్తుతావా? చెప్పండి. ఇక నుండి దేవుడు మమ్మల్ని దీవించాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులు అంతకంటే మేము దీవెనకరంగా ఉండాలి. అనేకులకు మేము ఆశీర్వాదకరంగా, అనేకులకు ఐశ్వర్యము ఇచ్చువారుగా ఉండాలా. దేవుడు మన సంఘాన్ని, ఈ కుటుంబాన్ని, చేరి వచ్చిన అందరినీ, సర్వలోకములో ఉన్న ప్రజల్ని, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తిని ఆయన ఎదుట నిలువబెట్టి ఆయన సంపూర్తిలోనే తీసుకొచ్చి లోకానికి ఇట్టి ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్.
మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధ దేవ, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవాధిపతి, నన్ను మమ్మల్ని ప్రేమించావు, ఈ కుటుంబాన్ని ప్రేమించావు, సజీవ లెక్కలో ఉంచి మరొక నూతన సంవత్సరం తీసుకొచ్చావు ప్రభా. కుటుంబంలో నాయన తన ఇంటి వారితో సంతోషించి సంఘ పిల్లల్ని చేర్చుకొని పరిశుద్ధులు ఆహ్వానించి గృహంలో కూడిక ఏర్పాటు చేసుకోవాలని నీ కుమారునికి మా ప్రభా ఈ కూడుకులో మీరు తోడై ఉండి ప్రభా ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా నీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచి ప్రభా నీవే నీ సింహాసనుడు మాతో మాట్లాడుతూ వచ్చినందుకే కృతజ్ఞతా వందనాలు. చెప్పబడిన మాటలు ఎంత లోటు కలిగి ఉన్నామో మా జీవితాల్లో మా ప్రభువా, మీరు ఎరిగిన దేవుడిగా మా ప్రభువా, నీ అగాపే ప్రేమ, మా హృదయంలో కుమ్మరించబడిన నీ ప్రేమ మా ప్రభువా, నీ యొక్క మంచితనం మా ప్రభువా, దానితో మేము నింపబడి పొంగి పొరలి సంఘానికి, కుటుంబానికి, సమాజానికి క్రీస్తు సువాసన, క్రీస్తు మహిమ, క్రీస్తు ప్రత్యక్షత, క్రీస్తు జీవము మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నామని మేము కూడా చెప్పగలిగేలాగున ప్రభా, ఏవి మా జీవితంలో కొదువై ఉన్నాయో ఆ యొక్క మా ప్రభా ధనవంతుడికి చెప్పినట్లుగా, మా ప్రభు యవనస్తుడికి చెప్పినట్లుగా, శాస్త్రితో చెప్పినట్లుగా నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్పినట్లుగా నా కొదువు, మా కొదువు ఏమిటో చూపించి మీరు మాట్లాడినందుకై వందనాలు. నీ పిల్లలు మా ప్రభా వారి ఆత్మీయ స్థితిని మా ప్రభా పరీక్ష చేసుకొని మా ప్రభా సజీవ యాగంగా నీకు తాము అప్పగించుకుంటుండగా ప్రభా మీరే అంగీకరించండి, మమ్మల్ని వాడుకోండి ప్రభా. నీ మహిమ కొరకు, సంఘ క్షేమం కొరకు, నీ రాకడికి అనేకులు సిద్ధపరచుట కొరకు ఈ ప్రేమను చూపుతూ ఈ ప్రేమ ప్రవాహంలో ఆ నది ఎక్కడికి పారుతుందో అక్కడ సమస్తము బ్రతికినట్లుగా అందరూ రక్షణ పొంది నీ రాజ్యానికి వాల్సినట్లుగా చెయ్యండి తండ్రి. నీవు నా జీవితంలో క్షమించనిది ఏదన్నది ప్రభా. నా సహోదరిని నేను ఎందుకు క్షమించుకుంటా ఉంటాను, నా సహోదరిని ఎందుకు నేను ప్రేమించుకుంటా ఉంటాను, నన్ను నా దూషించినా ద్వేషించిన నా సహోదరుడు నాయన నీ యందు విశ్వాసం ఉంచిన వాడని ఒకరినొకరు హత్తుకునే మనస్సు నాకు మాకు సమృద్ధిగా మీరు ఇచ్చినందుకై వందనాలు తండ్రి. అదే మనస్సు ప్రభా ఉప్పొంగి నింపి పొంగి పొర్లి ఇది మొదలుకొని జీవితాంతము వరకు కూడా ఆ ప్రేమ ప్రవాహములో ప్రభువా మేము ముందుకు పోతూ ఆ ప్రేమ ప్రవాహంతో అనేకులు నిత్య జీవానికి నడిపించేటటువంటి వారిగా, నీ పనిముట్లుగా, నీ పాత్రలుగా ఈ అయోగ్యులు వాడుకోండి తండ్రి. మంటి ఘటములో ఇట్టి మహిమైశ్వర్యము నింపినటువంటి గొప్ప దేవ నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇట్టి మనస్సు లేకపోతే, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు లేకపోతే మేము ఎలాగూ నీ పిల్లలమని రేపు నీ సింహాసనం ఎదుట నిలవబడగలం తండ్రి. కాబట్టి మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు నిండారుగా ఆశీర్వదించండి. తమ్ముడు పీటరన్న, మరి నాయనా మా సహోదరి లేయమ్మ, జాషువా, అలాగే కరుణశ్రీని బట్టి వందనాలు. అలాగే మరి అన్న మరి శైలస్థానాన్ని బట్టి, జమీమాని బట్టి, విజయ్ కుమార్ని బట్టి, వినయ్ని బట్టి, అలాగే విజయ్ భార్య బిడ్డలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. డేవిడ్ రాజును బట్టి, ప్రభా షారోనమ్మను బట్టి, నాయన మరి సామ్యేలును బట్టి, ఇమ్మానుయేలును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. అలాగే వీరి తండ్రి గారు అయినటువంటి నతానియేలును గారిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే మా ప్రభా సుగుణమ్మను బట్టి, సాల్మన్ రాజును బట్టి కూడా నీకు కృతజ్ఞతలు. ఈ కుటుంబాన్ని అంతటిని బట్టి మీకు వందనాలు. అలాగే ఈ కుటుంబానికి మా ప్రభా కలిసి వచ్చే కుటుంబమే సంఘము, వచ్చిన పరిశుద్ధులు అందరిని బట్టి వందనాలు. ఇదిగో నాయన ఈ దినం వచ్చిన రాజేష్ని బట్టి, తన భార్య పిల్లల బట్టి కూడా మీకు వందనాలు. ఇంకా బయట నుండి విన్నటువంటి నీ పిల్లలందరిని బట్టి వందనాలు. మందిరానికి ఇక్కడ మా ప్రభా ఈ గృహంలో ఈ కూడికి మా వచ్చినటువంటి పిల్లలందరిని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ జీవముతో నింపి మా ప్రభా మమ్మల్ని అందరినీ మేమందరం కూడా ఒక్క మనుషుడైనట్లుగా, క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన మేము, ఒక్క ఆత్మలో పానము చేసిన మేము మా ప్రభా ఒకే తలంపుతో, ఒకే ప్రేమతో ఆ పరిశుద్ధుని యొక్క గుణాతిశయాలు ప్రచురపరుస్తూ ఆయన్ని కనపరచడమే, ఆయన్ని చూపించడమే, మమ్మల్ని మేము హెచ్చించుకోవడం కాదు, మమ్మల్ని కనపరుచుకోవడం కాదు, నిన్ను చూపించి నీ వచ్చినప్పుడు గొప్ప బహుమానం పొందేటటువంటి వారిగా మమ్మల్ని సిద్ధపరచండి. మా పెద్దల్ని, అలాగే ప్రభు సంఘ పిల్లలందరినీ, సహోదరులు, సహోదరులు, యవనస్తులు, చిన్నపిల్లలు,
అందరిని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కుటుంబానికి ఏ ఏ మేలులు ఆగిపోయాయో ఈ సంవత్సరంలో ఆ మేలులన్నీ మీరు చేయండి. ఇటు ఆత్మీయంగా భౌతికంగా పిల్లల్ని మరి నీ పిల్లలందరినీ మీరు ఆశీర్వదించండి. ఇక్కడికి వచ్చిన సంఘమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. మా గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాం. గ్రామానికి మా ప్రభా చీకటి లోకంలో ప్రభా క్రీస్తు మహిమ ప్రకాశము వారి కన్నులు మా ప్రభా ప్రకాశింపబడినట్లుగా మీ సువార్తతో మీ ప్రేమతో మేము ముందుకు సాగిపోవడానికి ఆశీర్వదించండి. అనేకులు కన్నులు తెరవ చేయండి తండ్రి, మనోనేత్రాలు వెలిగించండి. క్రీస్తే రక్షకుడు, ఆయనే మార్గము సత్యము జీవము, ఆయన ద్వారా తప్ప ఎవ్వరూ నిత్య జీవంలో ప్రవేశించలేరు, తండ్రి వద్దకు చేరలేరు. ఈ సంగతి గ్రాహ్యమైనట్లుగా చెయ్యమని ఈ స్వరం ఎంతవరకు వినబడిందో అంతవరకు ప్రభా నీ నూతన కార్యాన్ని జరిగించి రక్షణ కార్యాన్ని జరిగించి నీ సంకల్పము ప్రభా ఈ గ్రామంలో వీధిలో ఉన్న అందరి పట్ల ప్రతి కుటుంబం పట్ల జరిగించమని, వ్యాధిగ్రస్తులు స్వస్థపరచమని, చెప్పుకోలేని సమస్యలు ఉన్నవారు, వేదల్లో బాధల్లో నష్టాల్లో కష్టాల్లో నలిగిపోతున్న వారు వారికి మీరు ఉద్ధరించి మేలు చేయండి. అనేకులు మీ మందిరానికి నడిపించి ప్రభా మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. దయగల తండ్రి, రాత్రికాల సమయంలో ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు మాకు తోడేవిడి నడిపించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ మా ప్రభా ఈ ఎల్లప్పుడూ ఈ 2026వ సంవత్సరం మొదలుకొని మా జీవితాలు ముగిసినంత వరకు కూడా ప్రభువా నీ వాగ్దానము నెరవేర్చండి తండ్రి. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా గొర్రె పిల్ల జీవజలముల బొగ్గుల యొద్దకు వారిని నడుపును అనే వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చి, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. కాబట్టి నాయన ఇటువంటి ఆ గొప్ప మహదైశ్వర్యము నీతో పాటు నిరంతరం ఉండే ఆ నిత్య జీవ భాగ్యము సంఘానికి మా కుటుంబాలకి ప్రభా చేరువచ్చిన పరిశుద్ధులకి అలాగే అన్యజనులైన అనేకుల్ని ప్రభా ప్రవాహము వచ్చినట్లుగా ఈ అంచె దినాల్లో ప్రభా దేవుని మందిర పర్వతం దగ్గరికి తీసుకొని వచ్చి నూతన యెరూషలేముకు నడిపించి నిత్య జీవానికి వారసులుగా చేయండి. ఇదే పరలోకపు గవిని ప్రభువా మీరు అక్కడికి తీసుకొని వచ్చి అనేకులను రక్షించమని మీ పాదాల దగ్గర పడవేసుకుంటూ మరొకసారి ఇక్కడ ఈ కుటుంబాన్ని పేదలన్న కుటుంబము తన సహోదరులు తన తండ్రి వచ్చిన పరిశుద్ధులు మమ్మల్ని అందరినీ మీ పాదాల దగ్గర పడవేసుకుంటూ దీవించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో వినవాక్యం ఫలింపు చేయమని దృష్టి ఎత్తుకొని పోకుండా ఈ సంకల్పంతో ముందుకు సాగిపోవడానికి కృప చూపమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన పరమ తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన కుటుంబానికి సంఘానికి సర్వలోకంలోని పరిశుద్ధులకి సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించెదము. నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించెదము. నీవెవరిని సేవించెదవో, నీవెవరిని సేవించెదవో, ఈ దినమే తీర్మానించుకో. నీవెవరిని సేవించెదవో, ఈ దినమే తీర్మానించుకో. నీ వెన్నాళ్ళు 2 తలంపులతో కుల్టి నడచెదవి. వెన్నాళ్ళు 2 తలంపులతో కుల్టి నడచెదవి. యెహోవాయే ఈ దేవుడా, లేక వేరే దేవతలున్నారా?
యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడచెదవిదు ద్వంద్వ జీవిత మార్గములో ఎరుగుదువా స్థిరములని ద్వంద్వ జీవిత మార్గములో ఎరుగుదువా స్థిరములని పూర్ణ మనసుతో ప్రభుని వెలిగినా పూర్ణ మనసుతో ప్రభుని వెతికినా పూర్ణ మహిమతో నిండెదవు పూర్ణ మనసుతో ప్రభుని వెతికినా పూర్ణ మహిమతో నిండెదవు ఈ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడచెదవిదు యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా బోలో యేసు మహారాజుకే పాపుల రక్షకుడైన యేసు ప్రభువారికే పరిశుద్ధులుగా చేసిన యేసు ప్రభువారికే తిరిగి రానున్న యేసు ప్రభువారికే హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్